మీరు ఇది వింటే షాక్ అవుతారు. ఇప్పుడున్న అమెరికన్ ఫ్లాగ్ ని డిజైన్ చేసింది ఎవరో తెలుసా? ఓ సాధారణ హై స్కూల్లో చదివే స్టూడెంట్. అవును, మనలో కొంతమంది ఈ విషయం వినే ఉంటారు. మొదటి అమెరికన్ ఫ్లాగ్ ని డిజైన్ చేసింది బెట్సీ రోజ్. అప్పట్లో 13 కాలనీల కోసం 13 స్టార్లు ఉండేవి. కానీ కొత్త స్టేట్స్ జతవుతున్న కొద్దీ స్టార్ల సంఖ్య కూడా పెరిగింది. ఇలా జెండా 48 స్టార్ల వరకు చేరింది. కానీ 1958లో రాబర్ట్ హెఫ్ట్ అనే హై స్కూల్ స్టూడెంట్ కి తన టీచర్ హిస్టరీ పైన ప్రాజెక్ట్ చేయండి అని చెప్పాడు. అదే సమయంలో అతను పేపర్లో ఒక న్యూస్ చూశాడు. అదేంటంటే త్వరలో హవాయ్ మరియు అలాస్కా అమెరికాలో చేరబోతున్నాయని. ఆ రోజు రాత్రంతా అతను మేల్కొని 50 స్టార్లతో ఉన్న కొత్త ఫ్లాగ్ ని తయారు చేశాడు. కానీ టీచర్ చూసి స్టార్ల సంఖ్య కరెక్ట్ గా లేదు అని బి నెగిటివ్ గ్రేడ్ ని ఇచ్చేశాడు. దాంతో రాబర్ట్ హెఫ్ట్ నా ఫ్లాగ్ ని ప్రభుత్వం ఆమోదిస్తే గ్రేడ్ మార్చేస్తారా అని టీచర్ ని అడిగాడు. దానికి టీచర్ ఓకే అనడంతో వెంటనే అతను ఆగకుండా వైట్ హౌస్ కి 18 సార్లు ఫోన్ చేశాడు. 21 సార్లు లెటర్లు పంపించాడు. చివరికి ఒక రోజు అఫీషియల్ గా కాల్ వచ్చింది. అదేంటంటే నీ డిజైన్ ఫైనల్ గా అప్రూవ్ అయిందని. అండ్ ఫైనల్లీ 1960 జూలై 4వ తేదీన ఆ ఫ్లాగ్ ను మొదటిసారిగా ఎగరవేశారు.